హలో అండి. పబ్లిక్ స్పీకింగ్లో ఫియర్ అనేది కామన్. మరి దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? దానికి అండి ఈ వీడియో. పర్ఫెక్ట్ స్ట్రాటజీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీరు ఎండ్ వరకు చూసినట్లయితే పర్ఫెక్ట్ సొల్యూషన్ దొరుకుతుంది. మరి అదేంటో చూద్దామా? నెంబర్ 1, ప్రిపరేషన్ ఈజ్ కీ. 3 P's ఫార్ములా ఫాలో అవ్వాలి. మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్లు. ఒకవేళ నువ్వు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒకసారి చూడండి. నెంబర్ 2, విజువలైజేషన్ టెక్నిక్. నువ్వు ప్రిపేర్ అయిన స్పీచ్ ఆడియన్స్ ముందు చెప్తున్నట్లు పాజిటివ్గా విజువలైజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు ఒక కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది. నెంబర్ 3, బ్రీతింగ్ ఎక్సర్సైజ్. బ్రీతింగ్ స్పీడ్గా తీసుకోకూడదు, స్లోగా చేయాలి. మీ ఆడియన్స్ వైపు చూస్తున్నప్పుడు నీకు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అండ్ యాక్టివ్గా ఉండాలి. నెంబర్ 4, స్టార్ట్ స్మాల్ అండ్ బిల్డ్ కాన్ఫిడెన్స్. హడావిడిగా స్పీచ్ స్టార్ట్ చేయకుండా స్లోగా క్లియర్గా చెప్తే కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది. నెంబర్ 5, ఫోకస్ ఆన్ ద మెసేజ్ నాట్ ఆడియన్స్. నువ్వు కంటెంట్పై ఫోకస్ చేయాలి. ఆడియన్స్ వైపు చూసిన ఆడియన్స్ నిన్ను డిస్టర్బ్ చేసినా డైవర్ట్ అవ్వద్దు. నెంబర్ 6, ఎంబ్రేస్ మిస్టేక్స్. మిస్టేక్స్ యాజ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్. ఈ జర్నీలో నువ్వు పొరపాటున మిస్టేక్స్ చేసినా ఆ మిస్టేక్స్ అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి. కాబట్టి మిస్టేక్స్ని కూడా ఒక లెర్నింగ్ ఆపర్చునిటీగా మార్చుకోవాలి. ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి.